పల్మనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టి నేటితో 3 సంవత్సరాలు నిండిన సందర్భంగా గౌరవనీయులైన శాసనసభ్యులు డాక్టర్ వెంకయ్య గౌడ్ స్థానిక మండలం నందు పాదయాత్ర నిర్వహించి గడప గడపకు వైఎస్ఆర్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర కన్వీనర్ మొగసాల కృష్ణమూర్తి, మండల కన్వీనర్ దయానంద్ గౌడ్, డీసీసీబీ చైర్మన్ రెడ్డమ్మ, ఎస్హెచ్జీ మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇచ్చిన మాట ఖచ్చితంగా నిర్వహించుకుంటామని, అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. మన రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ నలుమూల గ్రామాల్లోకి వెళ్ళినా ఎక్కడ గతానికి ఇప్పటికి ఎంత తేడా ఉంది అనే దానికి మనం ఈరోజు ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎవరైనా ఏదైనా ఒక చిన్న పని కావాలన్నా మండల కేంద్రానికో, నియోజకవర్గ కేంద్రానికో లేదా రాజధానికో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ స్థాపించి దానికన్నా మెరుగైనటువంటి ఇంకా సచివాలయాలు స్థాపించి సచివాలయాల ద్వారా ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప ఆలోచన. ఈ ప్రపంచంలోనే ఎవరికి రాలేనటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే నిజంగా ఆయన అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇలాంటి సేవలు. మీకు అందరికీ కూడా తెలుసు, ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను ఇంకా తప్పకుండా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని ప్రజలందరూ కూడా శ్రేయస్సు కోరుకుంటూ ఆయన ప్రజలందరికీ ఏదైతే సంక్షేమ పథకాలు అందాలో అట్టడుగు వర్గాలకు కానీ కుల మత భేదాలు లేకుండా అందరికీ ప్రతి ఒక్కరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఆయన ఎల్లకాలం ప్రజలకు కూడా దీవిస్తారనే గట్టి నమ్మకంతో థ్యాంక్ యూ.
నాయకత్వం